చేస్తున్నది పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి. ఇక్కడ పన్నీర్ క్యూబ్స్ తీసుకున్నాను చూడండి. హాఫ్ కప్ పన్నీర్ క్యూబ్స్ తీసుకున్నాను. అది ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్లో ఫ్రై చేశాక ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. చూడండి ఇలా వచ్చింది. దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తున్నాను. ఏ కలర్ ఏమీ వేయలేదండి, ఇలా వచ్చింది. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక కడాయి తీసుకుంటున్నాను. కడాయిలో ఇందాక పన్నీర్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, అదే వేసాను ఇక్కడ నేను. పన్నీర్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ ఆల్రెడీ వేడి మీదే ఉంది కాబట్టి ఇక్కడ నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నవన్నీ వేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఫస్ట్ నేను ఆనియన్ తీసుకున్నానండి. 1 కప్ ఆనియన్ తీసుకున్నాను. తర్వాత గ్రీన్ చిల్లీస్ ఒక 2 తీసుకున్నానండి. పొడువుగా కట్ చేసి పెట్టాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేపుకుందామండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలాంటివి చేసి పెడితే. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పటికీ ఇలాంటివి చేసి పెడితే ఇంట్లో పిల్లలు ఉండేవారు చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ చూడండి నేను ఇక్కడ క్యారెట్ వేసుకున్నాను. సన్నగా తరిగిన క్యారెట్ వేసుకుంటున్నాను. సన్నగా తరిగిన బీన్స్ వేసానండి. హాఫ్ బాయిల్ ఇవి అంతా వేయించుకుందాం. నేను పచ్చివే వేసానండి, ఉడకపెట్టలేదు. ఇక్కడ ఒక అదే కప్పుతోనే నేను సేమ్ క్యాబేజీ తీసుకున్నానండి, సన్నగా తరిగిన క్యాబేజీ. పిల్లలు ఇలా వెజిటేబుల్స్ తింటే హెల్త్కి మంచిదే కదండి. అందుకే నేను ఇలా చేయడం వల్ల పిల్లలకి ఫ్రైడ్ రైస్లు అవి ఇవి చేయడం వల్ల పిల్లలు బాగా ఇష్టపడి తింటారు, ప్లస్ హెల్తీగా కూడా ఉంటారు. ఇక్కడ కరివేపాకు వేసుకుంటున్నానండి నేను ఇందులోకి. చూడండి వేయించుకుంటున్నాను అవి. చూడండి ఇక్కడ నేను రైస్ రెడీ చేసి పెట్టుకున్నాను. రైస్ వేసుకుంటున్నానండి. రైస్ వేసుకున్నాక అందులోకి సాల్ట్ వేసుకున్నాను. దానికి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నానండి. చూడండి చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. మిరియాల పొడి వేసుకుంటున్నానండి, పెప్పర్ పౌడర్. చూడండి ఈ పౌడర్స్ అన్నీ వేసాం కదా, ఇవన్నీ కలిపేసుకుందామండి బాగా. కాస్త అన్నంలో అంతా కలిసిపోయేలాగా కలిపేసుకుందాం మొత్తం అంతా. చూడండి అంతా కలిపేశాక ఇలా వచ్చింది. ఇక్కడ 1 స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నానండి. 1.5 స్పూన్ వేసుకున్నాను.
ఇక్కడ 1 స్పూన్ టమాటో సాస్ కూడా వేసుకుంటున్నానండి నేను. వన్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నానండి. ఇక్కడ 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అండి. అది చూసుకొని కారానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనము పెప్పర్ పౌడర్ వేసాం, ప్లస్ మీకు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాం కదా, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఈ సాసెస్ అంతా అన్నంలో కలిసిపోయేంత వరకు వేసుకోండి. లాస్ట్లో పైన మనం ఫస్ట్లో చేసి పెట్టుకున్న పన్నీర్ రోస్ట్ చేసుకున్నాం కదండి, డీప్ ఫ్రై, అది వేస్తున్నాను ఇందులోకి. చూడండి, ఇలా చేసి పెట్టుకున్నాను నేను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ పెట్టండి.